ఎట్లా ఏడవాలక్క నాకైతే ఏడిపే రాదు. ఏడిస్టెళ్ళని చూస్తే ఏడిపోతూనే ఉంటుంది. అదేమన్నా బ్రహ్మ విద్యనా? నేను రానే రావద్దు అనుకున్నా మీతోటి. సపరేట్ ఒక్కదాన్ని పోయి చూసి మళ్ళీ ఎమ్మట వద్దాం అనుకున్నా. ఏమి మారుతుండి ఉండి వదినండ్లు కూడా వస్తుండగా వదినండ్లతోటి పో అని అంటే నేను మీతోటి వచ్చిన. ఏమైంది మరి ఇప్పుడు? నీకేమన్నా బండలు ఎత్తినావా, కొండలు ఎత్తినావా? కొండలు బండలు కాదు. ఓ మీరు పదం పాడినట్టు పోయి ఎడతారు. నాకు అట్లా ఏడుపు రాదు. ఆ దొంగమిడలు అందరూ నన్ను చూసి నవ్వుతారు. దానికే నానే మెంటల్ ఏముంది అలా. అక్కే బాగా ఎడుతుంది. అందరికంటే ఎక్కువ ఏడిసేది అక్క మన ముగ్గురిట్లల్లా. నాకు కూడా అదే అనిపించింది, పెద్దక్కతోటి రాని రావద్దని. ఏందే మీరు అంత ఒక్కటి నేను ఒక్కదాని ఒక్కటా? ఇప్పుడు ఏమైంది మీకు? ఏమవుడు కాదు. ఓ ఇక నువ్వు తీగరాగాలు తీసినట్టు పోయి ఏడుతావు. అట్లా ఏడవకు, మాకు రాదట్లా. అందరు మమ్మల్ని చూసి నవ్వుతారు. ఇజ్జత్ అవుతుంది నీతోటి వస్తే సావుకు. అవ్వగారు ఇల్లా రాకపోతే నలుగురు ఉంచుతారా, వస్తేనేమో ఏడుపు రాదా మాకు. సపరేట్గా ఏడిచి రాకన్నట్టు బో అని ఎడుతుంది ఈమె పాట పాడినట్టు. గింత కష్టం లేకుండా అరిసెల మీద నడిపిస్తున్నట్టుగా కాలికి మట్టాడుతుందని మరదలు. మీకు అసలు గింత కూడా దుఃఖమే లేదానే? రాత కొద్ది దొరకరా రోత కూడా అన్నట్టు మా రాత ఎట్లుంటే గట్టిన అయింది. ఇక ఏడ్చుకుంటూ కూర్చోవాలా చెప్పరాదు మరి బాగలేదని. అవ్వయ్య నిన్ను మేనోళ్ళకి ఇచ్చిండ్రే, నీకు ఎక్కడ ఏర్పడుతుంది? ఓ ఆడబిడ్డల పోరా, నీకు అత్త పోరా, మామ పోరా, మరదల పోరా, ఎవరు పోరే? నీకు ఎవరు పోరలేదు. మంచిగా అందరూ నేను మంచిగా చూసుకున్నట్టలేనే. మమ్మల్ని ఏమో ఎక్కడో దారపోసిండ్రు. మీకెవరిదాన్ని మరి? నువ్వు పని చేసినా చేయకున్నా అత్త ఏమన్నది, మామేమన్నాడు. మేము చేయపోతుకుంటారా? మమ్మల్ని ఆడు ఈడ్చుతా అంటారు. అబ్బో కట్టమంతా మీ ఇద్దరే చెప్తున్నట్టు అవ్వ అత్తగారిళ్ళలో ఎవరైనా చెప్తారో లేరు కోడన్లో. అవును మేమే చెప్తాను అక్క కట్టమంతా. నువ్వు అయితే రూపాయి బిల్ల పని కూడా చెత్తలేవే. నీకు ఎట్లా న్యాయం అవుతుందో ఎట్లా జయమవుతుందో. బాగా మంచివాడు దొరికింది నీకు. నేను చేసినా పని చేయకున్నా ఏమన్నాడు. ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉండకుండా పని చేస్తూనే ఉంటాడు. బాయికాడికన్నా పోతాడు, బయట ఎక్కడికన్నా పోతాడు పనికి. బావ ఇది మంచిగా 24 గంటలు తింటుంది. ఫోన్లు వీళ్ళకి వాళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా. ఇక మనకు పంచాయతీలు పెట్టేయడానికి వాళ్ళ ముచ్చట వీళ్ళ ముచ్చట ముందటెత్తది. ఎటుగుడుక నేను ఏమంటలేనని మీ ఇద్దరు చిన్నోళ్ళు అయిపోయారే. మీకు బాగున్నదే బల్బు. కాదక్క నువ్వు అట్లా ఏడవకక్క. దొంగడు వాళ్ళు చూస్తారు సప్పుడేక నిలబడి చూడరే. ఎవరు ఎట్లా ఏడుతారు అని అందరినీ చూస్తారు. మళ్ళీ ఎవరు వచ్చిర్రు ఎవరు రాలేదు మళ్ళీ వాళ్ళని కూడా చూస్తారు. నువ్వు రాలేదేమో మామ చచ్చిపోతే అంటారు. అదో తలకాయ నొప్పి ఉంది, నీతోటో తలకాయ నొప్పి ఉంది. మేము ఎట్లా చేయాలి ఏం చేయాలి ఏం కథ. అక్క అందరి మీద పడి ఎడుతుంది, మనకేమో ఏడవనికే రాదు. ఏం చేయాలి నేను దీంతో? మనము ఒక పని చేద్దామే, అక్కని మొదలు పోయి ఏడవమని చెప్తాం. మనం ఎక్కడైనా చెట్టు కింద నిలబడదాం. నిమ్మలంగా అది ఏడిచిట్టు మరినాక మనం పోయి ఏడదాం. ఏం కాదు తీసేళ్ళే, ముగ్గురం అక్క వెళ్ళన్నా మంచిగా కలిసిపోదాం. కలుద్దామంటే ఎప్పుడు కలవని ఏరేంది ఇట్లా పాయదేర్ల మాటలు మాట్లాడతారు. అబ్బో నెనరు కలగలుపుది, అందరినీ కలుపుకోబోతుంది. మేమే పాపుకుంటున్నాం. చెల్లి అన్నట్టు నువ్వు మొదలు పో అక్క, మేము నిమ్మలంగా వెనుకొస్తాం. మీరు ముగ్గురు అక్కయ్యలను కలిసిరంటే మా నామల ముచ్చటనే చెప్పుకుంటాను వాళ్ళు అంటారు. మనం చూడి ముచ్చట పెడతాను. కారు ఎక్కిన కనుక మొదలు పెడితే ఇప్పటిదాకా ఇదే ముచ్చట ఆడుతాను. ముచ్చట సలగుండా మంచిగా మీరు వేరే ఏదైనా మాట్లాడదాం. ఎవలే ఈ ముచ్చట గిల్లగిచ్చింది? మొదలు చెల్లె చెప్తుంది కానీ చెల్లె పాటించదు కదక్క, మనమే వినాలి దానికి. ఎంతైనా చిన్న చెల్లెకున్నంత తెలివి మనకు లేదు కానీ. అవునక్క లేదు. ఎందుకు లేదా మీకు? పసలు వారేసి పెంకాసులు ఏరుకుంటారా? అన్నీ ఎట్లా మాట్లాడతారు? గిట్నే మాట్లాడతారు. ఇక మాట్లాడలేదంటారు, మాట్లాడితే ఓడి ముందటెత్తారు.